హాయ్ అండి. వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూడండి చూడండి ఈ చామంతి పూలు ఎంత బాగా పూసినాయో. నేను ఈ ప్లాస్టిక్ బకెట్లో వేసానండి. ఇదిగోండి, చూసారా ఇవి ఎంత బాగున్నాయో. బొకేలాగా పూసినాయండి. ఎంత అందంగా ఉన్నాయి చూసారా. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇవి పోయిన సంవత్సరం మొక్కలేనండి ఇవి. ఇదిగోండి, ఇవి చూసారా ఎంత బాగున్నాయో. చామంతి పూలు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి చూస్తుంటేనండి అస్సలు ఎలా అంటే అలా ఉంటుందండి, ఆనందంగా ఉంటుందండి మనసు. ఇవి చిన్న చిన్న డబ్బాల్లో కూడా వేసుకొని మనం ఇలా పూజించుకోవచ్చండి. చాలా బాగుంటాయి ఇవి. నేను పోయిన సంవత్సరం మొక్కలండి, మళ్ళీ ఒక మొక్క మిగిలిందని చెప్పానుగా, అది కొమ్మలో పెట్టి ఇలాగ వేసుకున్నానండి. ఎలా వచ్చినాయో చూసారా. ఇలా అందంగా ఉంటాయండి ఇవి. మనం గుమ్మంలో పెట్టుకున్న, మెట్ల మీద పెట్టుకున్న చాలా అందంగా ఉంటాయండి. అస్సలు మాకు అన్నీ సన్నజాజి పూలు అన్నీ పూస్తాయండి. మాకు దేవుడికి ఎక్కువగా నేను సన్నజాజి పూలే వాడతానండి. మామూలుగా ఇవి కూడా పెట్టొచ్చు అనుకోండి, కానీ దేవుడికైతే ఏదో కోస్తానండి, 4-5 అలా కోసి పెడతాను. కానీ నాకు పెట్టుకోవాలంటే అబ్బా ఇంత అందంగా ఉన్న పువ్వు ఎలా కొయ్యాలి, ఎందుకులే అనిపించిద్దండి నాకు. అంత అందంగా మనకి ఇవి ఇలా ఇంటి ముందు పెట్టుకుంటే మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటాయండి ఈ పూలు. చూసారా, నిజంగా మనం ఇలా పెంచుకున్నందుకు ఇవి ఇలా పూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. నాకైతే చామంతి పూలు అంటే ఈ సీజన్ అప్పుడే కదండి పూసేది. ఇవంటే అన్ని రంగులు పెట్టాలని నాకు ఉంటుందండి, కానీ నా దగ్గర 5-6 రంగులే ఉన్నాయండి. కానీ అవి ఇదిగోండి, ఇది ఇంకా మొగ్గలు వస్తుంది కానీ సరిగా ఇంకా ఇంకా విడలలేదండి. ఇది కొంచెం బలం తగ్గింది అనుకుంటండి. నేను సరిగ్గా నీళ్లు పోయలేదు ఏదో మరి సరిగ్గా ఇది ఇంకా రాలేదండి. ఇవన్నీ ఇలాగా చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు అస్సలు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉన్నాయి కదండి ఈ పూలు. నిజంగా ఎంత బాగున్నాయి. దూరాన్ని చూస్తేనండి ఇవి గులాబీ పువ్వులా ఉన్నాయండి. దూరాన్ని చూస్తే, దగ్గరగా చూస్తే మనకి చామంతి పూలని అర్థమవుతుంది. చూసారా ఎంత పెద్ద పెద్ద పూలు. మీరు ఇలాగే పెంచుకోండి, చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు. మామూలుగా వాటర్ బాటిల్ ఉంటాయి కదండి, ఇదిగోండి నేను వాటర్ బాటిల్లోనే ఇలా వేసాను. చూసారా, ఈ వాటర్ బాటిల్లో మీరు కూడా అలాగే వేసుకోండి. చాలా బాగా ఇది పెరుగుద్దండి. దీనికి మనం ఏమీ చెయ్యవసరంలా, కాసిన నీళ్ళు ఇస్తే చాలండి. చామంతి పూలు కొమ్మైనా చక్కగా బతికిపోద్దండి. చూశారు కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.